రోహిణి అయితే ఇంక ఎవరి వల్ల నేను ఆ ఇంట్లోకి వెళ్ళడానికి వీలవదు. ఇంక ఏకంగా సుశీలన అమ్మమ్మనే తీసుకొని రావాలి అన్నట్టుగా ఇంక తనకు ఫోన్ చేసి జరిగిన విషయం మొత్తం చెప్తుంది. ఇంకా అలా చెప్పిన తర్వాత ఎక్కడ తన మనవడి జీవితం నాశనం అవుతుందో అని ఇంకా సుశీలమ్మ కూడా అయితే వెంటనే ఇంకా బయలుదేరైతే ఇంటికి వస్తుంది. ఇంక ఇంటికి వస్తూ వస్తూ రోహిణిని కూడా ఎంట పెట్టుకొని ఇంట్లోకి అయితే వస్తుంది. ఇంకా తనని చూడగానే ప్రభావతికి అయితే ఇంకా పూనకం వచ్చిన మాదిరిగా తను ఇంకా ఎందుకు వచ్చేవే నా ఇంట్లోకి అన్నట్టుగా మాట్లాడుతుంది. ఇప్పుడు నేను నీ అత్తగారుగా నేను మాట్లాడుతున్నాను కదా, అయినా ఎందుకు నోరు చేసుకుంటున్నావు అని ఇంకా రివర్సు ప్రభావతినే తిడుతుంది. ఇంకా తనేదో తప్పు చేసింది అట్లా అని వదిలేసుకుంటామా, ఆ తప్పుల్ని సర్దిద్దుకోవాలి అని చెప్పనంటే తను చేసింది ఒకటా రెండా, తను ఎప్పుడు తప్పులు చేస్తూనే ఉంది. ఒకటైతే అలాగే సర్దుకోవచ్చు, తను ఇంకా ఎన్ని తప్పులు చేస్తుందో ఏమో అన్నట్టుగా. ఇంకా బాలు మీనా అయితే నిన్న తన రూమ్లో ఉన్న చిన్నపిల్లల బట్టలు బయట పెడదామంటే వద్దు వద్దు, ఇప్పటికే మనం ఆ మానికి మేక మనం తీసుకొని వచ్చి చాలా గొడవ చేశామని చెప్పని అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ మనం ఆ విషయం కూడా చెప్పి ఇంకా తనని ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే తను మన విషయంలో ఏం చేసినా ఇప్పుడు తను ఇంటి కోడలే కదా, మన పరువును మనమే బయట పెట్టుకోకూడదు, తనంతటా తానే చెప్తుందో లేదో చూద్దాం అన్నట్టుగా ఇద్దరు అనుకుంటారు. ఇంకా రోహిణినైతే అసలుకి సత్యం తెచ్చుకున్న కోడలైతే మీనా అని మామూలుగానే తిడుతుందే తప్పక ఏ రోజు కూడా చెయ్యైతే కొట్టింది లేదు. కానీ ఇష్టంగా తెచ్చుకున్న రోహిణిని మాత్రం ఒకటేమైనా అయితే తను చిన్న తప్పు చేసినా సరే తను కొడుతూనే ఉంటుంది. ఇలా చేస్తూ ఉంటే ఇంకా అందరి ముందు కూడా ఇంకా ఎన్ని తప్పులు చేశావు అని చెప్పని ఇంకా రవి శృతి కూడా అయితే అసలుకి మా అన్నయ్యకి అంత డబ్బులు కట్టడానికి ఏం చేసావు వదినా అని చెప్పనంటే నా పార్లర్ అమ్మేశానని చెప్పంటుంది. ఇంకా పార్లరు అందులో ప్రభావతి పేరు మీద పెట్టిన పార్లర్ని అమ్మేసింది అని చెప్పి అనేటప్పటికీ ఇంకా చాలా కోపం వచ్చి ఇంకా మళ్ళీ వెళ్ళైతే కొడుతుంది. ఇంకా అలా కొట్టిన తర్వాత ఇంకా మీనా అయితే దీపం తీసుకొని వచ్చి ఎందుకు ఇలా అన్ని తప్పులు చేస్తావు, ఇంకా ఏమైనా ఉన్నాయా అవన్నీ కూడా చెప్పేసి అప్పటికన్నా నిజం చెప్తుందా అంటే చెప్పదు. ఇంకా దీపం ఆర్పి మరీ చెప్తుంది నేను ఇంక ఏ తప్పులు చేయను అన్నట్టుగా. ఇంకా ఆఖరిని అయితే ఇంక సత్యం అయితే అంటాడు ఏదన్నా తప్పులు చేసుంటే చెప్పేసి అమ్మ, ఎందుకు పదే పదే నీ వల్ల ఇంట్లో చాలా గొడవలు అవుతున్నాయి అన్నట్టుగా చెప్పేటప్పటికి చుంటు విషయం బయట చెప్పాను అంటే ఇప్పటిదాకా ఇన్ని తప్పులు ఒక లెక్క, నీకు ఆల్రెడీ పెళ్ళయిందా, పెళ్ళయి ఒక బెడ్ ఉంటే నా కొడుకుని పెళ్లి చేసుకున్నావా అని చెప్పనని అప్పుడు మా అత్తలోకి భద్రకాళి వస్తుంది అన్నట్టుగా భయపడి ఆ విషయాన్ని ఒక్కటే అయితే దాచిపెడుతుంది. కానీ మీనాకి బాలుకి అయితే మాత్రం అనుమానం, ఇది పార్లర్ అమ్మ ఏదో దాచిపెడుతుంది అని చెప్పని అంటూనే ఉంటాడు. ఇంకా సుశీలమ్మ వచ్చి ఇంకా అన్ని చెప్పేటప్పటికి వెనక ముందు ఆలోచించకుండా కోటీశ్వరుడు కూతురు అని చెప్పని తనకు అమ్మా నాన్న ఉన్నారా లేరా అని చెప్పని ఇవేమీ చూసుకోకుండా వచ్చి పెళ్లి చేసుకున్నావు, తప్పు నువ్వు కూడా ఉన్నావు కదా అన్నట్టుగా తను కూడా చెప్తుంది. ఇంకా అలా చెప్పిన తర్వాత ప్రభావతి అయితే ఇంకా అందరూ సైలెంట్గా ఉన్నారు అని చెప్పి అనుకుంటే ఇంకా మనోజ్ అయితే మాత్రం నాకు అసలుకి ఈ రోహిణి వద్దు అని చెప్పని అన్నట్టుగా మాట్లాడతాడు. ఇంకా అలా మాట్లాడిన తర్వాత ఏంట్రా ఏం వేషాలు వేస్తున్నావా అని చెప్పని ఇంకా సుశీలమ్మ అయితే అంటుంది, నువ్వే కదా ఏరి కోరి మరి తెచ్చుకొని తనని పెళ్లి చేసుకున్నావు అని చెప్పని అనగానే చేసుకున్నాను, కానీ తను ఎప్పుడు మోసం చేస్తుందని చెప్పని నాకు ఇప్పుడే కదా అర్థమవుతుంది.